నిన్న పేరునని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పక్కన ఉన్నా సరే కొడాలి నాని చనిపోయే వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాడు అనే మాట అయితే చేశారు, అనే వ్యాఖ్య అయితే చేశారు కదా. మరి అదే మరి ఉంటాడని చెప్పారు కదా. మరి అదే మనిషి మరి బూట్ పాలిష్ చేస్తానట్టు చేయలేదే. అదే మనిషి బూట్ పాలిష్ చేస్తానడుగా. మరి అదే పేరు నన్ను చెప్పాలిగా. మరి బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తాడు? చంద్రబాబు నాయుడికి బూట్ పాలిష్ చేస్తానని చెప్పాడుగా. మరి అది ఎప్పుడు చేస్తాడు? అది చెప్పమని ముందు పేరు నాని అనేవాడిని. జూనియర్ ఎన్టీఆర్ ని ఒక టార్గెట్ లాగా చేసి ఆయన్ని మధ్యలో పెట్టి ఎలా చూడాలంటారు దీన్ని? జూనియర్ ఎన్టీఆర్కి ఆ విఘ్నత ఉంది. ఎప్పుడు రావాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. వాళ్ళ తాత బ్లడ్ ఆయనలో ఉంది. అంత పిచ్చోడేం కాదు. ఈ కొడాలి నానియో ఎల్లయ్యో పుల్లయ్యో చెబితే, ఆ పేరు నానిగాడు చెబితే కుదరదు. అతనికి ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. మీరందరికీ అతనికి కొన్ని కారణాల వల్ల కొంతమంది అలా మోస్తుండొచ్చు. అర్థమైందా? మధ్యలో కొడాలి నాని విషయాన్ని ఎందుకు తీసుకొచ్చాడు అనుకోవాలంటే, వచ్చాడంటే ఇటు బతకలేక బడిపంతులు అన్నట్టుగా వాడి పేరు వాడుకొని బతుకుతున్నాడు అంతే. అదే కొడాలి నాని 2 నెలల్లో వస్తాడని చెప్పి ఆయన చెప్పి 2 నెలలు దాటిపోయింది. గుడివారి కట్ట మీదకి వస్తున్నాడు. తమ్ముడు ఒక సీఎం గెలవగల పోటీ పాలిష్ చేస్తాను బాబు గారు ఇంటి ముందు కూర్చోనని చెప్పాడు. అదే నానియగా చెప్పింది, కొడాలి నానియగా. మరి పేరు నాని కొడాలి నాని అనుకొని మరి ఇద్దరు వచ్చేస్తారా లేదా ఒకడు వచ్చేస్తాడో తెలుసుకొని చెప్పండి. నేను చెప్పిన మాట నువ్వు చెప్పిన మాట కాదుగా. కొడాలి నాని స్వహస్తాలతోటి ప్రెస్ ముందు ప్రజల ముందు కూర్చొని ఆయన నోటితోటి వాగిన వాగుడేగా ఇది. ఏం చెప్పాడు? పాతది విషయం ఓకే కాదన్నా, అది పాత అంటారు మీరు. ఆగండి, నేను చెప్పేది, నేను అడిగే క్వశ్చన్ ఒకటే. 2 నెలల్లో ఆరోగ్యం అంతా సరి చేసుకొని కొడాలి నాని వస్తున్నాడు గుడివాడి గడ్డ మీదకి, దమ్ముంటే టచ్ చేయండి అన్నాడు. ఎవరు వాళ్ళ పేరు నాని. ఈ చెప్పి కూడా 2 నెలలు దాటిపోయింది. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాడు అంటుంది. ఇప్పుడు ఆయన చెప్పుకోవడానికి తెకానం లేక పక్కవాడి పేరు వాడుకున్నాడు. ఎందుకు వాడుతున్నాడు? పక్కవాడిని జూనియర్ ఎన్టీఆర్ మోతున్నాడు. ఇది కూడా నన్ను కూడా మోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చూసా కథలో. ఒకరిని తిరిగితే ఇంకోటికి మంత్రి పదవుతాడు, ఇంకోటిని తిరిగితే ఇంకోటి మంది. అట్లానే నాకు కూడా ఏమన్నా రేపు పొద్దున ప్లేస్ ఉంటుందేమో, ముందుగానే ప్లేస్ భర్తీ చేసుకుందాం. వీళ్ళ బతుకు బస్ స్టాండ్లు గాను వీళ్ళు ముందు మాట్లాడినాడు కట్టుబడం. మనం బూడి పాలిష్ చేస్తాన్నాడు కదా, బూడి పాలిష్ వచ్చి చేయమని చెప్పు. అయితే వచ్చే అవకాశం లేదంటారు గుడివాడ. యాడు వచ్చేది కొడాలి నాని వచ్చేది జనమేదంటారు. నువ్వు నేను ధనాసులా జనమే కొడతారు. తొందరపడబాకు. ఇంకో విషయం కూడా చూసుకుంటే లిక్కర్ వ్యవహారంలో సిట్టు దూకుడైతే పెంచింది. నిన్న ఏదైతే కనుక చెవిరెడ్డికి సంబంధించిన కార్యాలయాలు వీటన్నిటిలో సోదాలు అయితే జరిగినాయి. ఎలా చూడాలంటారు? మరి ఇంత జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దీని మీద మాట్లాడలేకపోతున్నాడు. ఆయనగా మరి కింగ్ ఆఫ్ డాన్ ఉంది. ఆయనకేగా డబ్బులు వెళ్ళింది. లాస్ట్కి వెళ్ళింది ఆయనకేగా డబ్బులు. దొరికితేనే ఎంత కొంత దొరకకుండా ఎట్టుంటది. ఇప్పుడు క్షేమంలో వెళ్ళి అనుకోనా, ఆ పుట్టలో పాము ఉంటేనే క్షేమలు వెళ్ళేది. క్షేమలు పుట్ట పెడితేనేగా పాము దూరేది. అట్టనే వాళ్ళందరూ క్షేమంలాగా పెట్టారు. పాము దూరింది, లోపల నుంచి బయటికి రావట్లేదు. పాము బయటికి తెప్పిడని చూస్తున్నారు. క్షేమలు బయటకు వస్తున్నాయి. అంతసేపుడికి క్షేమలే వస్తున్నాయి. లోపల ఉంది కింగ్ కోబ్రా. ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల కోసం ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన్ని కలవాలంటే ఆయన కార్యకర్తలకు కానీ ఆయన ప్రజలకు కానీ ఆ నియోజకవర్గ ప్రజలకు కానీ పాసుల సిస్టమ్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? పాసులు అంటే మరి ఆయన దేవుడు అనుకుంటున్నాడు. నాకేమో అర్థం కాలేదు. పాసులు ఇవ్వటం అంటే ఏమనుకుంటున్నారు? ఏపీ పాసులు అంటే ఏదైనా మీటింగ్ జరిగితేనో ఆఫీషియల్స్కి ఆ 15 మంది 20 మంది లేదా 100 మందికి ఇస్తారు పాసులు. అంతేగాని నియోజకవర్గంలో అంతే. ఎందుకంటే మన ఎంపీటీ జెడ్పీటీఎన్స్లో నా 636 రోడ్లు రావడం ఎంత దారుణమైన విషయం. అందుకని నేను ఎందుకు కలవాలంటే ఇది లేకుండా అది ఇస్తే ఇద్దాం అనుకుంటున్నాడేమో మరి. అందుకనే పాసులు ఇచ్చాడేమో. పాసులు వ్యవహారం అంటే ఎంత దారుణమైన మరి కల్చర్ ఉన్నట్టు దాని అర్థం. అంటే నీ నియోజకవర్గం నీకు ఓట్లు ఇచ్చిన వాళ్ళే నేను పాసులు పెట్టుకొని కలవాలి అంటే ఎంత దారుణమైన వ్యవస్థలో ఉన్నాం మనం, ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నాం మనం. ఈ పాసులు కల్చర్ మరి గతంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా కలిసేవాళ్ళు, ఎక్కడైనా కలిసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎక్కడైనా బస్సు కలుస్తున్నారు. మరి ఈయన మాత్రం పాసులు ఎందుకని పెట్టారు? ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో చెట్లు కొట్టేశారు, పరదాలు కట్టారు. అర్థమైందా? ఆయన సిస్టమ్ అది అనుకుంటా. ఇప్పుడు గవర్నమెంట్లో లేడు, మరి ఊరకెందుకు కలవాలి? దేవుడు దర్శనం అంటే వాళ్ళకి నాయకుడు దేవుడు అంటారు కదా.
మరి ఆ దేవుడి దర్శనం కావాలనుకుంటే అదే అనుకుంటున్నారే వాళ్ళు అనుకుంటున్నా నేనైతే. మరి విఐపి పాస్ ఉన్నాడే లోపలికి రావాలి, పాస్ లేనాడు ఎంట్రన్స్ కూడా లేదంటే దాని అర్థమైంది. వాళ్ళ నాన్న సంవత్సరం దానికి వెళ్ళింది, దానికి కూడా పాసులు పెడితే మరి పులివెందుల్లో మరి క్యాంప్ ఆఫీసర్ని పెట్టి పాసులు రిలీజ్ చేస్తే దాన్ని ఏమనాలి మనం? దాన్ని మరి మైండ్ నుండి చేస్తున్నాడా మైండ్ లేకుండా చేస్తున్నాడా మాకైతే అర్థం కావటం కాదు. వైసీపీ కార్యకర్తలకి వైసీపీ ప్రజలకు అర్థం కావాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక అలా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడున్న చీని అంటే బత్తాయి రైతుల్ని అలాగే ఉల్లిపాయ రైతుల్ని అయితే కలిశారు. నాకు అది వస్తుంది. ఆయనకు బంగాళదుంపకి ఉల్లిపాయకే తేడా లేదు. అది ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం హెరిటేజ్ షాపులు అమ్మేశారు. పక్కన హెరిటేజ్ షాప్ ఉంది, 30 రూపాయలకు ఉల్లిపాయలు ఏంటంటే ఇతను అమ్ముతున్నారండి. దాని అర్థం ఏంది? మరి ఆయన ఈ లోకంలో ఉన్నాడే ఏదైనా పరలోకం నుంచి దిగొచ్చాడు అప్పుడే నాకు అర్థం కాల. ఈ లోకంలో ఉన్నాడో పరలోకంలో ఉన్నాడో అర్థం కాల. ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం అమ్మేశారు ఆ మాల్స్ అన్నీ. ఇప్పుడుంది పక్కన రిలయన్స్ హెరిటేజ్ మాల్ ఉంది, 30 రూపాయలకు గుళ్ళు అమ్ముతున్నారు. మీరు చూసిరండి అంటే ఏం చూస్తారు ఆ ప్రజలు? వాళ్ళు ఏంది మరి? బంగాళదుంప కానీ ఉల్లిపాయకే తేడా తెలియనాడు కూడా మరి ఇటు చెబుతుంటే ఇంకేమన్నా లేను. ఇప్పుడు ఆయన అంటుంది అక్కడికి వెళ్ళి రైతుల సమస్యనే మాట్లాడుతున్నాడు కదా. మేమున్నప్పుడు ఇప్పుడు మిర్చి రైతుల దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? అదేమన్నా జరిగిందా? దాని దగ్గర పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చేసావు? బేళ్ళన్నీ తొక్కేసావు, నాశనం అయిపోయింది, వ్యవస్థ అంతా పాడైపోయింది. నువ్వు ఎక్కడ సక్రంగా ఏం చేసావు? ఏమన్నా సక్రంగా చేస్తే ఇదిగో పలానా చేశాను, ఇదిగో నేను ఇది చేశానని చెప్పొచ్చు. ఇలాగిస్తే సాక్షి పేపర్లో తప్పుడు రాతలు, తప్పుడు వార్తలు. నాకు తెలిసి బాబు గారు అందు నిజం ఒక్క పేరే కరెక్ట్గా పెట్టారేమో. అదేను డేట్ ఉంది చూసావా? ఆ డేట్ ఒకటే కరెక్ట్. ఆ రెండిట్లో సాక్షి పేపర్లో ఆ రెండే కరెక్ట్గా వస్తాయి. సక్రమైన పేరు అని పెట్టుకున్నారు కదా వాళ్ళు. ఆ పేరు సక్రమైన కాదు, నిజమైన డేటు. ఆ రెండు తప్పితే నాకు సాక్షి పేపరు, జగన్మోహన్ రెడ్డి చెప్పే, భారత్ చెప్పేవన్నీ గట్టానే ఉంటాయి. వీళ్ళు చెప్పేదన్నీ అది ముందుకు పోతే వెనక్కి రాదు, వెనక్కి పోతే ముందుకు రాదు, ముందుకు పోతే వెనక్కి రాదు. సామెత ఉంది, ఆ సామెత అంటారు. లెగిత్తేనే ఆ సామెత, లెగిస్తే నేను మనిషిని కాదు, లెగిస్తే నేను మనిషిని కాదని. అంటున్నా ఏంటంటే మేము ఉన్నప్పుడు ఉల్లిపాయ రైతులకి టన్నుకు 15,000 వచ్చింది, 20,000 వచ్చింది అని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు ఆయన చెబుతుంది ఏంటంటే కనుక ఒకటే మాట చెబుతున్నాడు, రైతులు 5 రూపాయలకు అమ్ముకోలేక పారబోస్తున్నారు. మేము ఉన్నప్పుడు కింద 750 రూపాయలకు కొన్నాం, ఈ కోట ప్రభుత్వం కొనలేకపోతుంది అంటున్నాడుగా. కొంటున్నాం కదా ఇప్పుడు 1,300 రూపాయలకి, 12 రూపాయల 30 పైసలకి గవర్నమెంట్ ఎన్ని కొందో చూశారు కదా. మార్కెట్ లో రాశారు కదా, నిన్న పేపర్లో ఇంత పొడుగుని రాశారుగా మా వాళ్ళు. మరి చదవలేదా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని చెప్పి చేశారేమో. మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళక ముందు నుంచి వారం నుంచి కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు మొన్న 3 రోజుల కిందట. మరి వారం మిగిలిన 3 రోజులు, మిగిలిన 4 రోజులు ఎవరు కొన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి మాకు నిజంగా వస్తాడని తెలిసి మేము కొన్నానంటారా? మీరు అడిగే క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా చెప్పా కదా ఇందాక, వాళ్ళ పేపర్ పేరు వాళ్ళ డేట్ తప్పించి జగన్మోహన్ రెడ్డి మాట, భారతిరెడ్డి మాట అబద్ధం. సరే, ఓవరాల్ గా చూసుకుంటే కనుక రైతులందరూ నష్టపోతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ఆయన వాదన. అక్కడ మరి ఎక్కడ ఇబ్బంది పెట్టాడు, ఎక్కడ ఏం చేశాడు? ఎక్కడ ఇబ్బంది పెట్టాడు, ఎక్కడ ఏం చేశాడు? చూడు, నువ్వు అర్థం చేసుకో. ఇబ్బంది పెట్టారు అంటున్నారు. ఎక్కడ ఇబ్బంది పెట్టారు? మీకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా సరే. ఏం ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు? పింఛను పెంచింది మేము, మరి వికలాంగుల కోటాలో వికలాంగులు తప్పుడు పరిస్థితి తీసుకొని పింఛను పెట్టింది మీరు. మేము ఎక్కడ ఇబ్బంది పెట్టాం రైతుల్ని? మేము నిన్న 13-12 రూపాయల చిల్లరకి ఉల్లిపాయలు కొన్నాంగా, వారం నుంచి కొంటున్నాంగా, ఇవాళ కొనలేదు కొత్తగా. మిరగాయలకి మరి రేటు కేంద్ర గవర్నమెంట్ నుంచి మా పెంసాని చంద్రశేఖర్ గారు ఇప్పించారుగా. ఇప్పలేదా? ఇవన్నీ నిజమే కదా. జగన్మోహన్ రెడ్డి పోరాటాల ఫలితం అంటున్నారు కదా. ఏడ పోరాడాడు? ఇంట్లోంచి కాలు ఎక్కడ బయట పెట్టాడు? ఏడ పెట్టాడు చెప్పండి మీరు? యార్డ్లోకి వచ్చాడు. యార్డ్లో ఏం చేశాడు? గుంటూరు యార్డ్లో ఒకసారి ఆ వీడియో తీసి చూసుకోండి. నేనేమన్నా పోరాడతాను చెప్పాడా? పోరాడతాను చెప్పలేదే. ఎక్కడైనా పోరాడతాను చెప్పలేదుగా. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏం చేశాడు? మీరు జగన్మోహన్ రెడ్డి చేశాడని చెబుతారు. ఎక్కడ ఏం చేశారు చెప్పండి? ఇదంతా ఒకే అనుకుందామండి. మరి ఏదైతే కనుక ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వస్తారా అని చెప్పేసి సందిగ్ధంలో ఉంటే నిన్న అంబటి రాంబాబు గారు ఒక కామెంట్ అయితే చేశారు.
సీఎం అయిన తర్వాతే మళ్ళీ ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారంటూ ఆయన చేసిన కామెంట్లు, దాన్ని ఎలా చూడాలంటారు? 100% సీఎం కాలేడు. నేనే చెబుతా. ఎందుకు చెబుతానంటే అతను సీఎం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సీఎం అవుతాడు? ఏం చేశాడు సద్వినియోగం? ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కాడు, బయటకు వస్తే పరదాలు కట్టుకున్నాడు, బయట జనంలో కలిశాడు సీఎం అయిన తర్వాత. మరి బాబు గారు ప్రతి ఇంటికి పూరింటికి కూడా టీ పెట్టిస్తున్నాడే, ఎందుకు? ఆయనకేం అవసరం లేక ఏమన్నా? ఆయనకేం లేక ఎందుకు పోతున్నాడు? ప్రజలతో కలవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో అభివృద్ధి చెందాలి, ప్రజలతోటే మనం ఉండాలనే కార్యక్రమంతో బాబు గారు పనిచేస్తున్నాడు. మరి నీకు సీఎం అయ్యావు, నువ్వేం చేసావు? చెట్లు కొట్టించుకున్నావు, పరదాలు కట్టుకున్నావు, నీ ఇంటికి 30 అడుగుల గేటు పెట్టి, ఇంటి చుట్టూ మళ్ళీ 30 అడుగుల గేటు పెట్టుకున్నావు. గేట్ అంటే దిమ్మెలతోటి కట్టుకున్నావు కదా, అది చూస్తే నాకు నవ్వు వచ్చింది. అంత పిరికోడు, అంత భయపడేవాడు మరి ఎట సీఎం అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా.